నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఈరోజు టు ది పాయింట్ లో భాగంగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చెప్పబోతున్నాను. తాలిబాన్లను రిపబ్లిక్ డే కార్యక్రమానికి ఆహ్వానించారు. ఎక్కడ ఆహ్వానించారు, ఎందుకు తాలిబాన్లను భారత రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానించారు? నిజంగా తాలిబాన్ అంటేనే ఉగ్రవాదులనే ముద్ర ఉంది. అటువంటి ఉగ్ర దేశానికి సంబంధించిన తాలిబాన్లను భారత రిపబ్లిక్ డేకి ఆహ్వానించడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే రిపబ్లిక్ డే కార్యక్రమానికి తాలిబాన్ రాయబారిని ఆహ్వానించింది భారత్లో కాదు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని భారత రాయబార కార్యాలయానికి ఆహ్వానించారు. రిపబ్లిక్ డే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా యుఏఈలోని తాలిబాన్ రాయబారికి ఆహ్వానం పంపడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ జర్నలిస్ట్ బిలాల్ సర్కారీ ఈ ఆహ్వాన లేఖను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాలిబాన్ పీఎం నరేంద్ర మోదీ సర్కార్ మధ్య అన్ని స్థాయిల్లో సంబంధాలు మెరుగయ్యాయా? ఇప్పుడు యుఏఈలోని భారత ఎంబసీ తాలిబాన్ రాయబారి బద్రుద్దీన్ హుక్కానీ ఆయన భార్యను ఆహ్వానించడం వెనుక భారత్ వ్యూహం ఏంటి అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మోదీ ఏది చేసినా, భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఏది చేసినా దాని వెనక పరమార్థం అనేది ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు వీరిద్దరిని ఆహ్వానించడం పట్ల ఎందుకు అంటే ఇక్కడ కాదు ఆహ్వానించింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా అక్కడి రాయబార కార్యాలయానికి వారిని ఆహ్వానించడం పట్ల భారత్ వ్యూహం ఏంటి అనే దానిపై పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇక అసలు ఈ హుక్కానీ ఎవరు, ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత్ తాలిబాన్లను దగ్గర చేసే ముఖ్యమైన మార్పు ఇది అని ఆయన ట్వీట్లో కూడా పేర్కొన్నారు. ఇంకా పీఎం మోదీ నేతృత్వంలో కాబూల్లోనే కాకుండా ఇతర ముఖ్య భూభాగాల రాజధాని ప్రాంతాల్లోనూ తాలిబాన్లతో సంబంధాలు ఏర్పడ్డాయని కూడా చెప్పుకొచ్చారు. కొన్ని నెలల క్రితం ఆఫ్ఘాన్ దౌత్యవేత్తల నిష్క్రమణ, ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీని మూసివేయడం ఒక సెగానికి ముగింపు వంటివని కూడా ట్వీట్లో చెప్పుకొచ్చారు. తాలిబాన్ రాయబారికి ఆహ్వానం వెళ్ళినట్లుగా ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా ఆ వార్తను ధృవీకరించింది. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని పక్కన పెడితే అసలు ఈ బద్రుద్దీన్ హుక్కానీ ఎవరు, అసలు ఏంటి ఆయనకు అంత ఇంపార్టెన్స్ అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యుఏఈలో తాలిబాన్ రాయబారి బద్రుద్దీన్ హక్కానీ జలాలుద్దీన్ హక్కానీ కుమారుడు. బద్రుద్దీన్ 2023 అక్టోబర్ నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఇక బద్రుద్దీన్ సోదరుడు సిరాజుద్దీన్ హుక్కానీ ఆఫ్ఘనిస్తాన్ హోంశాఖ మంత్రిగా ఉన్నారు. 2008లో కాబూల్లోని భారత ఎంబసీ మీద దాడి జరిగింది. ఈ దాడిలో తాలిబాన్ కీలక నేతలతో పాటు హుక్కానీ నెట్వర్క్ ప్రమేయం కూడా ఉందన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఇక జర్నలిస్ట్ బిలాల్ షేర్ చేసిన ఆహ్వాన పత్రం యుఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ పేరుతో ఉంది. కాబూల్లో తిరిగి తెరుచుకున్న భారత రాయబార కార్యాలయానికి టెక్నికల్ టీంను పంపించినప్పటి నుంచి మళ్లీ తాలిబాన్లతో చర్చలు జరుగుతున్నాయన్న సోర్సులను ఓటంకిస్తూ కొన్ని మీడియా కథనాలు, ఇంటర్నేషనల్ మీడియాలు కథనాలు వండి వార్చాయి. ఇక తాజా ఆహ్వానం దీన్ని ధృవీకరించేలా ఉందని కూడా చెప్తున్నారు. తాలిబాన్లతో భారత్ మాట్లాడుతుందా? ఇప్పటి వరకు దౌత్య స్థాయిలో తాలిబాన్ ప్రభుత్వానికి గుర్తింపు అయితే భారత్ ఇవ్వలేదు. తాలిబాన్లతో సంప్రదింపులు జరుపుతూ ఐక్యరాజ్య సమితి ప్రకారం అధికారిక గుర్తింపు ఇవ్వని ఇతర దేశాల మాదిరిగానే భారతదేశం కూడా తన వైఖరిని కొనసాగిస్తుంది. అసలు భారత్ పరిశీలిస్తున్న అంశాలేంటి అంటే, ఢిల్లీ వేదికగా భారత్ ఏ అంశాలను పరిశీలిస్తుంది తాలిబాన్ల విషయంలో అనేది ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక ఢిల్లీలోని రాయబార కార్యాలయాన్ని తెరిచి ఉంచుతామని నిరుటి నవంబర్లో ముంబై, హైదరాబాద్లోని ఆఫ్ఘనిస్తాన్ కాన్సులేట్లు చెప్పేశాయి. ఈ రాయబార కార్యాలయాన్ని మూసేస్తున్నట్లుగా ఆఫ్ఘన్లో అధికారాన్ని కోల్పోయిన ప్రభుత్వానికి చెందిన రాయబారి ఫరీద్ ప్రకటించారు. తాలిబాన్లకు భారత ప్రభుత్వం గుర్తింపు ఇస్తోందన్న సందేశం వెళ్లకుండా ఉండేందుకు భారత్ 3 అంశాలను పరిశీలిస్తోందని ఇండియన్ ఎక్స్ప్రెస్ తన కథనంలో పేర్కొంది. ఇండియన్ ఎక్స్ప్రెసే కాదు, చాలా అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ విషయాన్ని చెప్పాయి. అందులో మొదటిది, కొత్త తాలిబాన్ ప్రభుత్వం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్కు చెందిన 3 రంగుల జెండానే కొనసాగించాలని చెప్పింది. తాలిబాన్ జెండాను ఎక్కడ ఎగరవేయకూడదని చెప్పారు. ఇక రెండోది, ఇక్కడి ఎంబసీ పాత పేరు అంటే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పేరునే కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. తాలిబాన్ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అనే పేరుకు ఇక్కడ చోటు లేదని తేల్చి చెప్పేశారు. ఇక మూడోది, తాలిబాన్ పాలనలోని దౌత్యవేత్తలు ఢిల్లీలోని ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ తరపున లేదా ముంబై, హైదరాబాద్లోని ఆఫ్ఘాన్ కాన్సులేట్ల తరపున ఏ కార్యక్రమాలకు హాజరు కావద్దంటూ కూడా చెప్పారు. భారత్ అనుసరిస్తున్న ఈ వైఖరిని తాలిబాన్లకు తెలియజేసినట్లు ఇండియన్ సంబంధించిన కొంతమంది ప్రముఖులు తెలియజేశారు. తాము నిబంధనలను పాటిస్తామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులకు ఆఫ్ఘాన్ కాన్సులేట్ జనరల్ కూడా వాటన్నింటినీ ఆమోదిస్తామని ధృవీకరించారు. దీనిపై భారత స్పందన ఎలా ఉంది అంటే, భారత వైఖరిలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు అయితే రాలేదు, రొటీన్లో భాగంగానే ఆహ్వానాన్ని పంపించారని అధికారులైతే చెప్తూ ఉన్నారు. సో తాలిబాన్లతో సంబంధాలను భారత్ సాధారణీకరిస్తుందన్న వాదనలను అధికారులైతే ఖండించారు. యుఏఈ ప్రభుత్వం గుర్తించిన దౌత్య కార్యాలయాలన్నింటికీ రొటీన్లో భాగంగానే గణతంత్ర వేడుకల ఆహ్వానాన్ని పంపించినట్లు అధికార వర్గాలైతే వెల్లడించాయి. అయితే ఇందులో పాకిస్తాన్ను మాత్రం భారత్ చేర్చలేదు. పాకిస్తాన్, భారత్ల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఎప్పుడూ ఉంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే. అబుదాబిలోని రాయబార కార్యాలయానికి పంపిన ఆహ్వాన పత్రంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అనే పేరే రాశారని, ఇస్లామిక్ ఎమిరేట్ అని రాయలేదని కథనాలైతే వెలువడుతూ ఉన్నాయి. యుఏఈలోని ఆఫ్ఘాన్ ఎంబసీలో ఇప్పటికీ పాత ప్రభుత్వానికి చెందిన జెండానే ఎగురుతోంది. సో మొత్తంగా
ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించిన తాలిబాన్లకు ఆహ్వానం పంపించడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే ఒక రకంగా పాకిస్తాన్కు చురక అంటించిందనే చెప్పాలి. అంటే తాలిబాన్లతో చర్చలు జరిపేందుకైనా భారత్ సిద్ధంగా ఉంది. ఉగ్రవాదం ఏ దేశంలో ఉన్నా ఆ ఉగ్రవాదాన్ని తన దారిలోకి తెచ్చుకొని రూపుమాపేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. సో ఎంతవరకు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఎంతవరకు ఉగ్రమూకలను ఎగదోస్తాయో భారత్పై తెలుసు. అటువంటి ఆఫ్ఘనిస్తాన్ని మచ్చిక చేసుకునే ప్రక్రియలో భాగంగానే ఇదంతా జరిగినట్టు తెలుస్తోంది. సో ఏది ఏమైనా భారత్ తీసుకునే నిర్ణయాలు మాత్రం భారత్లో ఉన్న ప్రజలకు, అదేవిధంగా ప్రపంచ దేశాలకు కూడా మంచి చేసే విధంగానే కొనసాగుతాయనేది మరోసారి స్పష్టమైంది. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.